హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ లో వీడియోస్ వచ్చి 10 months అయింది. ఈ సిరీస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఎన్ని రోజులు ఎంతలా కమెంట్ చేశారో, ఎంతలా మిస్ అయ్యారో నాకు బాగా తెలుసు. లాస్ట్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ వల్ల లేక టైం కుదరకపోవడం వల్ల ఈ సిరీస్ లో వీడియోస్ అయితే రాలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ గా వస్తాయి. మీరు అడిగిన సినిమా రివ్యూలే వస్తాయి. అండ్ ఈ రోజు ఈ సిరీస్ లో మనం రివ్యూ చేయబోతున్న ఆ ఫిల్మ్. మీ నవ్వే కొంచెం ఇట్స్ ఎ ఫేక్ స్మైల్. లేదు సార్, బాగానే నవ్వుతున్నాను సార్. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళు నాటకాలు వేసుకుపో. ఏం తెలుసు మా గురించి? వదలని మౌనం విననని అందా సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. తెలుగులో ఎన్నో క్లాసిక్ సినిమాలున్నాయి. బట్ అన్నిటినీ అందరూ క్లాసిక్ అని ఒప్పుకోరు. హౌవెవర్ యునానిమస్ గా క్లాసిక్స్ అని ఒప్పుకునే సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫిల్మ్. మల్టీ స్టారర్ ట్రెండ్ ని టాలీవుడ్ కి తీసుకొచ్చిన ఆ ఫిల్మ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రోసర్. బట్ బడ్జెట్ ని ఎంతవరకు రికార్డ్ చేసింది, డిస్ట్రిబ్యూటర్ కు వచ్చిన షేర్ ప్రకారం హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, వీటితో పాటు మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ఈ సిరీస్ లో ఇప్పటికే చాలా మూవీస్ ని రివ్యూ చేశాం. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కాలో కూడా కమెంట్ చేయండి. కాస్త లేట్ అయినా తప్పకుండా చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఫిల్మ్ మేకింగ్ విషయానికి వస్తే, దిల్ రాజు గారికి ఒక హ్యాబిట్ ఉంది. తన సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన వాళ్ళ పనితీరు నచ్చితే నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ గా ఆఫర్ ఇవ్వడం. ఇది దిల్ మూవీ నుంచి ఒక 1.5 టికెట్ పాటు నడిచింది. అలా ఆర్య బొమ్మరిలు వంటి సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీకాంత్ అడ్డాలతో కొత్త బంగారు లోకం వంటి సినిమా తీసి 2008లో వన్ ఆఫ్ ది టాప్ క్రాసర్ పెడుతూ టాలీవుడ్ కి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు దిల్ రాజు. అది కూడా 80% కొత్త యాక్టర్స్ అండ్ కొత్త టీమ్ తో. అయితే అంత సక్సెస్ తర్వాత దిల్ రాజు తన సినిమాలతో బిజీ అవగా శ్రీకాంత్ అడ్డాల మాత్రం తన నెక్స్ట్ సినిమా కోసం టైం తీసుకున్నాడు. బేసిక్ గా శ్రీకాంత్ అడ్డాల ఈస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఈ టైంలో అక్కడుండే జనాల బిహేవియర్, ఫ్యామిలీస్ లో ఉండే రిలేషన్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ దానిపైన ఒక కథ రాసుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఎదురైన వారిని చిరునవ్వుతో పలకరిస్తే అన్ని మర్చిపోయి అంతా హ్యాపీగా జరుగుతుందనేది మెయిన్ థీమ్. ఇదే పాయింట్ దిల్ రాజుకి చెప్తే చాలా బాగుంది, చేసేద్దాం, కొత్త వాళ్ళని పెట్టేద్దామని చెప్పాడు. మరేం చేస్తాం, అప్పటికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని తీసిన జోష్, రామకృష్ణ అండ్ మరో చరిత్ర వంటి సినిమాలు దెబ్బ కొట్టడం, అండ్ డిస్ట్రిబ్యూటర్ గా వేదం సినిమా దిల్ రాజుకి పెద్దగా లాభాలు తీసుకురాకపోవడం స్టార్స్ పై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాయి. బట్ శ్రీకాంత్ అడ్డాల మైండ్ లో ఏముందో చెప్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు. రాలింగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ రజనీకాంత్ ని అనుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. స్టార్స్ కి పెట్టి చేద్దామని దిల్ రాజుకి చెప్తే ఈ కాలంలో ఇద్దరు పెద్ద స్టార్ని ఒప్పిస్తూ వాళ్ళ ఈగోల్ ని సాటిస్ఫై చేస్తూ బడ్జెట్ ని కూడా పెంచుకుంటూ ఈ టైంలో సినిమా తీయడం చాలా రిస్క్, కొన్ని రోజులు పెండింగ్ పెడదామని చెప్పాడు. అయితే శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ గారికి అప్పట్లో టచ్ లో ఉంటూ రాగా స్క్రిప్ట్ అంతా ఆయనకి చెప్పగానే వెంకటేష్ గారైతే ఓకే అన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ అయితే చిన్నోడి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉంటుందని ఆయన సజెస్ట్ చేశారు కూడా. దిల్ రాజుకి ఈ విషయం చెప్తే మాస్ కమర్షియల్ హీరో అండ్ తన ఫేవరెట్ హీరో ఈ క్యారెక్టర్ చేయడం ఎందుకో పెద్దగా సెట్ అవుతుందని ఫీల్ అయ్యాడు. అందుకే స్టోరీని పవన్ కళ్యాణ్ కి కూడా చెప్పలేదు. కట్ చేస్తే 2011లో మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ టైంలో మహేష్ బాబు దిల్ రాజు నడికి ప్రీమియర్ వేయించుకున్నాడు అండ్ సినిమాని బాగా అప్రిషియేట్ చేశాడు కూడా. అండ్ మాటల్లో దిల్ రాజు, మా దగ్గర ఒక స్టోరీ ఉంది, దానికి 2 స్టార్లు కావాలి, బట్ వెంకటేష్ గారు మాత్రమే ఓకే అన్నారు. రిమైనింగ్ స్టార్ ఎవరనేది ఇంకా దొరకట్లేదని చెప్తే రేపొకసారి డైరెక్టర్ ని నాకు నెరేట్ చేయమని చెప్పు అని మహేష్ బాబు అన్నాడు. అండ్ నెక్స్ట్ డే నెరేషన్ ఇచ్చాడు శ్రీకాంత్ అడ్డాల. కట్ చేస్తే 15 నిమిషాల స్టోరీ విన్న మహేష్ బాబు ఈ సినిమా మనం చేస్తామని దిల్ రాజుకి మాటిచ్చాడు. బడ్జెట్ కూడా లిమిటెడ్ గానే చేద్దామని మహేష్ బాబు మాట్లాడడంతో ఈ క్లాసిక్ కి నాంది పుట్టింది. మూవీకి వర్క్ చేస్తున్న మహేష్ బాబు, వెంకటేష్, దిల్ రాజు అండ్ శ్రీకాంత్ అడ్డాల వంటి అందరికీ కూడా బ్రదర్స్ ఉండడంతో ఈ స్క్రిప్ట్ ఇంకా బాగా కనెక్ట్ అయింది. ఈ స్క్రిప్ట్ ఓకే అయ్యే టైంకి మహేష్ బాబు ఫామ్ లో లేడు. బట్ ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి దూకుడు బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చి టాప్ లిస్ట్ లో కూర్చున్నాడు. అయినా కూడా స్క్రిప్ట్ లో ఎలాంటి చేంజ్ ని కూడా మహేష్ బాబు కానీ వెంకటేష్ కానీ చెప్పనే లేదు. సో స్క్రిప్ట్ అనేది శ్రీకాంత్ అడ్డాల అనుకున్నట్టే వచ్చింది. అలా మొత్తానికి 2012లో షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. రోహిణి గారు బామ్మ క్యారెక్టర్ లో కొత్త బంగారు లోకంలో కలిసి వచ్చిన ఆ పేర్, జయసుధ గారు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కి అందరినీ సెట్ చేసుకున్నారు. సినిమా వచ్చే టప్పటి లెక్కలకి క్యాలిక్యులేట్ చేస్తే ఇద్దరు స్టార్ హీరోలకి అండ్ ఆ క్యాస్ట్ కి 60 కోట్లు దాటిపోతుంది. బట్ హీరోలు రెమ్యునరేషన్ ని తగ్గించుకోవడం, ప్రతి చోట ఖర్చు తగ్గించుకుంటూ రావడంతో బడ్జెట్ అయితే 40 నుంచి 50 కోట్ల మధ్య అయింది. తణుకు, భద్రాచలం, హైదరాబాద్ ఇలా లిమిటెడ్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు. అండ్ 35% షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కంప్లీట్ అయింది. రిలీజ్ ని మొదట సెప్టెంబర్ లో అనుకున్నారు, బట్ షూటింగ్ అనేది డిలే అవుతూ రావడం, సమంత అప్పటికి బిజీయెస్ట్ ఆర్టిస్ట్ కావడంతో డేట్స్ అనేవి సరిగ్గా వర్కౌట్ కాలేదు. మొత్తానికి January 3 కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. సాంగ్స్ ని 2012 May 13 రిలీజ్ చేశారు. వచ్చిన ప్రతి సాంగ్ కూడా సూపర్ హిట్. అలా మంచి ఎక్స్పెక్టేషన్స్ తో 2013 January 11 వరల్డ్ వైడ్ గా 1500 స్క్రీన్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. ఇక రివ్యూ విషయానికి వస్తే
ఈ రోజు డేట్ 2013 జనవరి 11th. 2 days బ్యాక్ నాయక్ మూవీ రిలీజ్ అవగా సాలిడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫుల్ మిల్స్ పెట్టింది ఆ ఫిల్మ్. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఒక ప్లాట్ అంటూ లేనిదే ఈ ఫిల్మ్. హీరోస్ కి సరైన ఎలివేషన్ సీన్స్ లేవు, యాక్షన్ సీన్స్ లేవు, సీన్ కి సంబంధం ఉండదు. ర్యాండమ్ డైలాగులు చెప్పుకుంటూ పోయే జనం, ఓవర్ యాటిట్యూడ్ తో ఉండే హీరోస్. సినిమాలో కథా కథనాలు ఏం లేవు, బట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ ఇలా కొన్నైతే ప్లస్ పాయింట్స్ గా చెప్పొచ్చు. సినిమాలో మహేష్ బాబు సమంత ట్రాక్ వర్కౌట్ అయింది. ఎలానో ఈ సంక్రాంతికి ఆడియన్స్ కి నాయక్ మూవీ ఆప్షన్ గా ఉండగా ఫ్యామిలీ ఆడియన్స్ కి సెకండ్ ప్రియారిటీగా ఉండబోతుంది ఈ ఫిల్మ్. బట్ కథా కథనాలు లేని ఈ సినిమాని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇది 2013లో యావరేజ్ గా వినిపించిన రివ్యూ. ఇక ప్రెసెంట్ లోకి వచ్చేస్తే ప్రతి సినిమాకి ఒక ఏజ్ అయితే ఉంటుంది. అది గడిచే కొద్ది కొన్ని సినిమాలు అవుట్డేటెడ్ అవుతుంటాయి, కొన్ని సినిమాలు మాత్రం క్లాసిక్ గా మిగిలిపోతాయి. 2013లో చాలా మంది క్రిటిక్స్ మహేష్ బాబు సమంత లవ్ ట్రాక్ ప్లస్ అన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో ఆడియన్స్ చాయిస్ ఏ లెవెల్లో ఉందో. ఇప్పుడు నాకు సినిమా చూస్తే మైనస్ అనిపించేది వాళ్ళ లవ్ ట్రాక్ చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. 2013లో చాలా మంది దశలో సినిమానే కాదు, ఒక కథా కథనాలు లేవు. చిన్నోడు బటన్స్ పెద్దోడు పెట్టలా, చిన్నోడు పెట్టుకోలేడా అంటూ ట్రోల్స్ అయితే గట్టిగా వినిపించాయి. బట్ ఈ సినిమా ఒక మిరాకిల్ అంతే. వాళ్ళన్నట్టే సినిమాకి కథ అయితే ఉండదు, బట్ నిజంగా ఈ సినిమా ఒక మిరాకిల్ అంతే. ప్లాట్ గా చూస్తే ఈ సినిమాలో చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూస్ అయితే ఉంటాయి. లైక్ ఆ బెజవాడ వాళ్ళు, సీతా పాయింట్ ఆఫ్ వ్యూ, రాలంగి మావియా సైడ్ అండ్ బ్రదర్స్ బాండింగ్, ఇలా చాలానే ఉంటాయని చెప్పచ్చు. అయితే ఇవన్నీ కూడా క్లైమాక్స్ లో ఒక కంక్లూజన్ దగ్గరికి రావడం నిజంగా సంథింగ్ స్పెషల్. లాస్ట్ 30 minutes అయితే సోల్ ఆఫ్ ది ఫిల్మ్ అని చెప్తా. ఒక్కో డైలాగు ఒక్కో ఆనిముత్యం. ఈ సినిమాకి రైటర్ గణేష్ పాత్రావు గారు. రుద్రవేణ మరో చరిత్ర వంటి ఎన్నో నోటెడ్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన ఈయనకి ఈ సినిమానే లాస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ రైటర్. 2013లో సినిమా చూసినప్పుడు పెద్దగా నాకైతే ఏమనిపించలేదు. యాజ్ ఎ టీనేజర్ 2013లో చూసినప్పుడు అప్పటి క్రిటిక్స్ చెప్పినట్టే సినిమాలో మహేష్ బాబు సమంత ట్రాక్ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు చూస్తే అదే లీస్ట్ లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ 2013లో చూసినప్పుడు మహేష్ బాబు క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యాం. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కో క్యారెక్టర్ కనెక్ట్ అవుతూ వచ్చాయి. ఓ టైంలో సీత క్యారెక్టర్, తర్వాత జయసూద్ గారి క్యారెక్టర్ అండ్ నాకిప్పుడైతే వెంకటేష్ గారి క్యారెక్టర్ బాగా ఇష్టం. ఇంకో 10 and 20 years తర్వాత చూస్తే ఎవరి క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతారో కూడా చెప్పలేం. అండ్ అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ని క్రియేట్ చేయడం, ఇలా ఏజ్ గడిచే కొద్దీ ఎన్ని క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతున్నామంటే దిస్ మూవీ ఏజ్డ్ అండ్ ఏజింగ్ వెల్. ఒక సినిమా ఏజింగ్ అయ్యే కొద్దీ కూడా ఇంతలా కనెక్ట్ అవడం, క్లాసిక్ గా తయారవడం ఈ సినిమాలోనే చూసాం. ఇంతకు ముందు లేదు, తర్వాత కూడా లేవు. అసలు ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ఎందుకలా బిహేవ్ చేస్తుందో చెప్పడానికి ఒక పే ఆఫ్ సీన్ ఉంటుంది. అండ్ క్యారెక్టరైజేషన్ రైటింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. పెద్దోడికి ఫేక్ పీపుల్ అంటే పడదు, ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం. బట్ అలాంటి వ్యక్తికి ఎంతో ఇష్టమైన తన బ్రదర్ ఫేక్ స్మైల్ అండ్ ఫేక్ యాక్షన్స్ చేస్తే కొంతకాలం పాటు సరదానే అనుకుంటాడు. బట్ ఒక సీరియస్ సిచ్యువేషన్ లో కాల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సేమ్ అలానే బిహేవ్ చేయడంతో తనపై పెద్దోడు కోపడతాడు. ఇంటర్వెల్ కి ముందు నాటకాలు వేసుకోపో అని చెప్పడానికి కారణం కూడా ఇదే. అలాంటి చిన్నోడు ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు అదెంత స్ట్రాంగ్ గా తగులుతుందో ఈ సీన్ లో చూడొచ్చు. సో పెద్దోడి సైడ్ నుంచి కూడా చిన్నోడు కరెక్ట్. ఇక చిన్నోడి సైడ్ తీసుకుంటే ఒక ప్రపంచం అంతా ఎలా ఉన్నా కూడా తన ప్రపంచంలో అంతా డిజైన్ చేసినట్టు అందంగా ఉండాలని అనుకునే రకం. అలాంటి ప్రపంచంలో తనకి ఎంతో ఇష్టమైన బ్రదర్ ఎవరిని పట్టించుకోడు అండ్ తనని తాను పట్టించుకోకుండా ఉంటూ కాలం గడిపిస్తుంటే మనకన్నా పెద్దోడే కదా, ఏం చేయాలో తనకి తెలీదా అని అనుకుంటూ ఉంటాడు. బట్ అలాంటి బ్రదర్ నాటకలేసుకోపో అని చెప్పినప్పుడు ఆ కుండీ తినాల్సిన టైం వస్తుంది, లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫేక్ స్మైల్ అని అంటారో తన సైడ్ నుంచి పెద్దోడే కరెక్ట్ అని అనిపిస్తుంది. మీ నవ్వే కొంచెం ఇట్స్ ఎ ఫేక్ స్మైల్. నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకోపో. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకాంత్ అడ్డాల క్రియేట్ చేసిన క్యారెక్టరైజేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో చెప్పడానికి చాలా సీన్స్ ఉన్నాయి. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ బేసిక్ గా ఇప్పుడు చిన్నోడే దగ్గరికి తీసుకుంటాడు తప్ప పెద్దోడు పెద్దగా లీడ్ అయితే తీసుకోడు. అలాంటిది చిన్నోడు చేయొద్దమవద్దని చూసే టైంలో పెద్దోడే దగ్గరికి తీసుకున్నప్పుడు వచ్చే ఈ షాట్ నిజంగా గూస్ బంప్స్. రియల్ లైఫ్ లో ఒరిజినల్ బ్రదర్స్ ఎవరైనా కూడా ఇలానే మొహమాటంగా ఉంటారు తప్ప సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ అండ్ వెంకటేష్ లా నువ్వంటే ఇష్టం, నువ్వంటే రెస్పెక్ట్ అని చెప్పుకుంటూ ఉన్నారు. అలా పెద్దోడు చిన్నోడి పైన చేసినప్పుడు చిన్నోడిచ్చే ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆ సినిమా. అండ్ ఇదంతా నడిపిస్తూ ఉండే సీత క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. తనకి తెలియదంటూ ఉండదు, తనకి అందరూ అర్థమవుతారు, సిచ్యువేషన్స్ అన్ని అర్థమవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆమె సీత. ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు సమంత క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యాం. సమంత ఫ్యాన్ అవడం వల్ల లేక ఆ టైంలో ఆమె మేనియా నడుస్తూ ఉండడం వల్ల ఏమో గీత క్యారెక్టరే బాగా నచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే సీత క్యారెక్టర్ చాలా రిలేటబుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ సీత గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియోస్ లో సరిపోదు. ఇక జయసూద గారి క్యారెక్టర్ ఒక ప్రెజెన్స్ తో రిలేటబుల్ గా చాలా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ గా ఉంటారు. ప్రతి డైలాగ్ కూడా తూటాలా వేస్తుంది ఆమె. ఇక ప్రకాష్ రాజు క్యారెక్టర్ అసలు ఈ సినిమాలో రేలంగి మావియా ఫ్లాష్ బ్యాక్ చూపించలేదు, కానీ తీస్తే సెపరేట్ గా సినిమానే అవుతుంది. ఎన్ని కోట్లున్నా కూడా అన్ని తిరిగిపోయాయి. అండ్ ఈ రేంజ్ ఫిలాసఫర్ అయ్యారంటే ఖచ్చితంగా బెస్ట్ ఫ్లాష్ బ్యాక్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్. డబ్బున్నా లేకపోయినా క్యారెక్టర్ ఉంటే చాలు, ఒకరోజు నిన్నది తీసుకెళ్లి ఎక్కడో పెడుతుందని చూపించింది ఈ క్యారెక్టర్.
లైక్ కోటీశ్వరుడైన రావు రమేష్ కి దక్కని సత్కారం, దేవుడు పల్లకిని మోసే ఛాన్స్ తనని వెతుకుంటూ వస్తుంది. సినిమాలో కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. సీతని పెద్దోడు సీత అని పిలవడం, కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్ గారిని పలకరించే సీన్, పోలకుండి తనే సీన్, బెజవాడ వాళ్ళకి చిన్నోడిచ్చే వార్నింగ్ సీన్, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా బెస్ట్ మూమెంట్స్ అయితే ఉంటాయి. అలా సీతం వాకిట్లో సిరిమల చెట్టు అనే ఫిల్మ్ అన్ని రకాల వంటలు కలిపిన తెలుగు భోజనం లాంటిది సీతం వాకిట్లో సిరిమల చెట్టు ఫిల్మ్. సినిమా గురించి చెప్పాలంటే ఒక్కో క్యారెక్టర్ గురించి, ఒక్కో సీన్ గురించి అండ్ ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో దానికి సరిపోదు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వీళ్ళంతా కూడా ఈ క్యారెక్టర్స్ చేయడానికి పుట్టారన్నట్టు కొట్టేశారు. జయసుధ, ప్రకాష్ రాజ్, వెంకటేష్, మహేష్ బాబు, అంజలి ఇలా అందరూ కూడా పేరు పేరున ఎక్సలెంట్ గా చేశారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళలో నాకు బాగా నచ్చింది ఆ గోదావరి స్లాంగ్. ఈ రోజు పాన్ ఇండియా సినిమాలో మత్తులో పడి మనం తీసే సినిమాల్ని పక్కన పెడితే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ నెంబర్ 1 హీరో ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు తనకిచ్చిన క్యారెక్టర్ లో గోదావరి స్లాంగ్ లో మాట్లాడే సీన్స్, దిస్ ఇస్ వాట్ తెలుగు సినిమా. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో నీతో ఏదో వచ్చిందిరా బాబు, ఇలా ఉంటే ఎలా రా? వస్తాను రమ్మంటే ఆడొస్తున్నాడు నాన్న. ఇప్పుడంటే రొటీన్ క్యారెక్టర్స్ చేస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. బట్ టిల్ 2015 ఈజ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే రిలీజ్ అయింది చాలా గ్రాండ్ గా అండ్ టాక్ కూడా మంచిగానే వచ్చింది. బట్ ఓపెనింగ్స్ లో నాయక్ సినిమాని బీట్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. బట్ కట్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ గారు అండ్ మహేష్ గారికి ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకి లాంగ్ రన్ ని తీసుకొచ్చాయి. కట్ చేస్తే ఫుల్ రన్ లో నాయక్ ని భారీ మచ్చంతో బీట్ చేసింది ఈ ఫిల్మ్. అలా 51 కోట్ల పైన షేర్ని కలెక్ట్ చేస్తూ ఆ ఇయర్ అత్తారింటికి దారేది తర్వాతి ప్లేస్ లో అండ్ రిలీజ్ అయ్యే టైంకి మగధీర, గబ్బర్ సింగ్, దూకుడు తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ లో నిలిచింది ఈ ఫిల్మ్. మరి బ్రేక్ ఈవెన్ అయిందా లేదా అంటే 50-60 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్. సూపర్ హిట్ అవ్వాలంటే 75 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలని దిల్ రాజు ఒకసారి అంటారు. అంటే ఎంత వస్తే దానికి బ్రేక్ ఈవెన్ వస్తుంది సీతమ్మ వాకిట్లో. సో 50-60 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ వస్తుంది. సో ప్రాఫిట్ రావాలంటే 70 కోట్లన్నా మినిమం కలెక్ట్ చేయాలి. బిగ్ హిట్ కావాలి. సో దాన్ని బేస్ చేసుకుని చూస్తే కలెక్షన్స్ పరంగా ఈ ఫిల్మ్ జస్ట్ బ్రేక్ ఈవెన్ హిట్ మాత్రమే. అది కూడా లిమిటెడ్ బడ్జెట్ తో తీయడం వల్ల ఈ సినిమా తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు ఏమైనా పెరిగాయా అంటే ఖచ్చితంగా పెరిగాయి. బట్ ప్రతి సినిమాలో కూడా వెంకటేష్ గారు ఉండేవారు. లైక్ మసాలా, గోపాల, వెంకిమామ అండ్ ఎక్సెట్రా. 2015 వరకు ఇంటర్నెట్ కేఫ్ ని యూజ్ చేసిన నెటీస్ కిడ్స్ ఖచ్చితంగా సినిమా కంటే సినిమాలో స్పూఫ్స్ ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆ టైంలో ఆ రేంజ్ లో ట్రెండింగ్ అయ్యాయి మరి. అండ్ ఫైనల్లీ మార్చ్ 7న గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది ఈ ఫిల్మ్. మరి ఆ రెస్పాన్స్ ఎలా ఉందో, రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది సీతం వాకిట్లో సిరిమల చెట్టు ఫిల్మ్. ఫస్ట్ రిలీజ్ లో థియేటర్ లో చూసినప్పుడు ఎలా అనిపించిందో అండ్ ఇప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుందో కమెంట్ చేసి ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.